నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి మే నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లని విడుదల చేయడం జరుగుతుందండి. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం, దానిని బంగారు పోకిలి అని పిలుస్తారు కదండి. దాని చుట్టూ పొడుకుని పొర్లు దండాలు పెట్టడాన్ని అంగ ప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు పూర్తిగా ఉచితమండి. ముందుగా మనం అయితే ఆన్లైన్లో ఈ అంగ ప్రదక్షిణ టికెట్లని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ అంగ ప్రదక్షిణ టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి 3 నెలలు ముందుగానే మనకి స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లని రేపు ఫిబ్రవరి నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదల చేయడం జరుగుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ అంగప్రదక్షిణ అంటే ఆడవారిని మగవారిని ఇద్దరిని కలిపి చేస్తారని అడుగుతున్నారండి. అంగప్రదక్షిణ మనకి తిరుమల కొండపైన మగవారిని సెపరేట్గా ఆడవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మనకి అంగప్రదక్షిణ జరుగుతున్నటువంటి సమయంలోనే లోపల స్వామివారి యొక్క ఆనంద నిలయంలో మనకి సుప్రభాత సేవ జరుగుతుంటుందండి. లోపల సుప్రభాత సేవ జరుగుతుంటుంటే ఆడవారు బయట అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సాధారణంగా అంగప్రదక్షిణ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనం స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ ఉండిలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. స్వామివారి యొక్క ఆలయానికి వెళ్తున్నప్పుడు మనకి ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి. దాని పక్కనే ఆడవారు అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉంటారండి. తర్వాత మగవారి యొక్క అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆడవారిని మగవారిని ఇద్దరిని కలిపి స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇది అంగప్రదక్షిణ పూర్తిగా ఉచితం అండి. ₹1 కూడా కట్టనవసరం అవసరం లేదు. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఫిబ్రవరి నెల 22వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా విడుదలవడం జరుగుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి ₹10,000 ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపి బ్రేక్ దర్శనం అన్నది కూడా ఈ శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుందండి. మనకి ₹10,000 దర్శనం ఉన్నది మనకి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. ₹10,000 ఎవరైతే శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేస్తున్నారో ఇలా చేసేటప్పుడు ప్రతి భక్తుడికి కూడా స్వామివారి యొక్క దర్శనం అన్నది మొదటి గడప వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు అయితే ఈ యొక్క డోనర్స్ కోటాలో మీరు స్వామివారి యొక్క దర్శనానికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది రేపు 22వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలండి. మీరు అక్కడ హోమ్ పేజీలో శ్రీవారి ట్రస్ట్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వేరే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కొత్తగా ఎవరైతే అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకుంటున్నారో అక్కడ న్యూ యూజర్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీరు పూర్తిగా లాగిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క పాస్పోర్ట్ని అదేవిధంగా మీ యొక్క యూజర్ ఐడిని అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత మీరైతే శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో అన్నది మీరు స్వామివారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి ఉంటుంది. మ్యాక్సిమం మీరు 9 మంది వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే ₹1,00,000 లోపు ఎవరైతే అమౌంట్ శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేశారో అంటే ఒక 10,000కి ఈచ్ పర్సన్ అయితే మనకి మరొక పర్సన్ అలా 9 మంది వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. టోటల్గా 90,000 వరకు కూడా మీరు కట్టి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు టోటల్గా ₹1,00,000 డొనేషన్ చేస్తే మటుకి మీకు శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో అన్నది మీరు ఎలిజిబుల్ కారండి. ₹1 అన్నా కూడా తక్కువ కట్టాలి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు తెలియక ఏం చేస్తున్నారంటే ₹1,00,000 డొనేషన్ చేసి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. మనకు ఎలా కుదరదండి. శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో అన్నది మ్యాక్సిమం 9 మంది వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 9 మంది కూడా మనం 99,000 వరకు కూడా మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈచ్ పర్సన్ 10,000 కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది ముందుగా విడుదలవుతుంది కాబట్టి ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ అన్నది మనకి ఆఫ్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉందండి. తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి
శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి బట్టి ఒక డోనర్ సెల్ అయితే మనకి అందుబాటులో ఉందండి కౌంటర్. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు ఈ డోనర్స్ కోటాలో స్వామివారికి 10,000 రూపాయల దర్శన టికెట్ అన్నది పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈచ్ పర్సన్ అండి, ఫ్యామిలీ అంతా కాదు. అదేవిధంగా మనకి తిరుమల కొండపై కూడా మనకి జేఈఓ ఆఫీస్కి దగ్గరలో మనకి గోకులం విశ్రాంతి భవనం ఉందండి. అక్కడ కూడా మీకు ఆఫ్లైన్లో శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో 10,000 రూపాయల శ్రీవారి యొక్క విఐపి బ్రేక్ దర్శనం ఉన్నది శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున 22వ తారీఖున ఫిబ్రవరి నెల మనకి మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులకు కూడా ఉచిత దర్శనం అన్నది కల్పించడం జరుగుతుందండి. కాకపోతే మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మే నెల సంవత్సరం కోటలో భాగంగా ఈ నెల ఫిబ్రవరి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలండి. సీనియర్ సిటిజన్ అంటే మీకు ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు పైబడి ఉండాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉచితంగా. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా ఒక పర్సన్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. పూర్తిగా టికెట్లు ఫ్రీ. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి సీనియర్ సిటిజన్ కోటా అన్నది ఆన్లైన్లో మాత్రమే ఉందండి. ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఎక్కడ ఇవ్వడం లేదు. ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోటలో భాగంగా ఆఫ్లైన్లో అక్కడ ఇస్తున్నారని ఒక న్యూస్ అయితే ఫేక్ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి మీరు అటువంటి న్యూస్ లాట ఏమి నమ్మొద్దండి. మనకి టోటల్గా అన్ని దర్శన టికెట్లు కూడా ఇంచుమించుగా ఆన్లైన్లోనే మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి సీనియర్ సిటిజన్ కోటకి సంబంధించిన దర్శన టికెట్లు ఆన్లైన్లోనే మాత్రమే విడుదల చేయడం జరుగుతుందని మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున అంటే మనకి 23వ తారీఖున సండే రావడంతో 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ 300 రూపాయల దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ 300 రూపాయలు చెల్లించి మీకు మే నెల సంవత్సరం కోటలో భాగంగా ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అన్నది రూమ్స్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. కాకపోతే రూమ్స్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే మనకి అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు తెలియక మనకి ఆన్లైన్లో ఎటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకోకుండా నేరుగా అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. అకామిడేషన్ మీరు అలా బుక్ చేసుకున్నా కూడా అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్ అంటే అర్జిత్ సేవలు కానీ, అంగప్రేక్షణ కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, 300 రూపాయల దర్శన టికెట్ కానీ, అదేవిధంగా మనకి ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరుతున్నారో వీళ్ళకి సంబంధించిన కోటలో భాగంగా ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే అకామిడేషన్ అన్నది మనకి మీ యొక్క టికెట్ పక్కనే అకామిడేషన్ అన్నది ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు బుక్ చేసుకున్నటువంటి డేట్కి తర్వాత డేట్కి కూడా అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. మీకు నచ్చినటువంటి డేట్ని అక్కడ చూజ్ చేసుకుని అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది మనకి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది అందుబాటులో ఉందండి. మీకు నచ్చినటువంటి కేటగిరీ రూమ్స్ అన్నది ఎంపిక చేసుకుని మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక లేదా మీకు ఆ టైంకి అందుబాటులో లేకపోవడం వల్ల మీరు అకామిడేషన్ కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా మీకు అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు రూమ్స్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించుగా 99% మనకి
రూ. 50 రూమే శ్రీవారి భక్తులకు ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినా కూడా ఇబ్బంది పడకుండా మీరు నేరుగా మీ యొక్క దర్శనం ఏ డేట్ని అయితే ఉందో ఆ డేట్ మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు రూమ్స్ అన్నది అక్కడ ఆఫ్లైన్లో అవ్వడం జరుగుతుందండి. సీరో అభి దగ్గర ఉదయం 5 గంటల నుంచి మనకు నైట్ 11 గంటల వరకు కూడా రూమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే రూమ్స్ తిరుమల కొండపైన ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని రూమ్స్ మాత్రమే శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుందండి. ఒక రూమ్స్ కనుక ఫుల్ అయిపోతే మీకు అక్కడ విశ్రాంతి అంటే ఈ భవనాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఉచిత లాకర్ సౌకర్యాలు ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. అంటే యాత్రి సదన్ కానీ, పద్మనాభ నిలయం కానీ, అదేవిధంగా పిఎస్సి 2 కానీ, రాంబగీచ దగ్గర కానీ ఇటువంటి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు ఉన్నాయి. అక్కడ మీకు ఆధార్ కార్డుని పట్టుకెళ్తే మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు రూమ్స్ అయినా ఉచితంగా ఇచ్చేటువంటి లాకర్ అయినా 24 అవర్స్కి మాత్రమే శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మే నెల సంవత్సరం బట్టి సోమవారిక దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.